ఈ మనీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, అంటే ఇప్పుడు చాలామందికి ఐపీ పెడతారు. ఐపీ పెట్టినప్పుడు ఐపీకి డబ్బులు ఇచ్చిన వ్యక్తి చాలా ఆందోళనకు గురవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తి ఐపీ పెట్టినంత మాత్రం మీరేం కంగారు పడక్కర్లేదు. కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి మిస్యూజ్ చేసే వ్యక్తులు కనుక ఉంటే మీరు కోర్టు ద్వారా కూడా ఎదుర్కోవచ్చు. అంటే ఇక్కడ 2 రకాలు మనం గమనించాలి. అంటే అప్పులు ఎక్కువే వ్యక్తి అతని ఆర్థిక పరిస్థితి బాలేనప్పుడు కోర్టుని ఆశ్రయించవచ్చు. లేదా డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా సరే కోర్టుకి సంబంధించి మిస్యూజ్ అయితే మాత్రం కోర్టు ద్వారా వెళ్ళి అతనికి దానికి సంబంధించిన డబ్బులు కూడా మీరు వసూలు చేసుకోవచ్చు. కాబట్టి ఈ మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చట్టబద్ధంగా మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు ఎలాంటి అగాత్యాలకు పాల్పడొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఏదైనా సందేహాలు సమాధానాలు ఉంటే మీరు మా యొక్క స్క్రోల్ అయ్యే వెబ్సైట్కి కానీ అలాగే ఫోన్ నెంబరు మెయిల్ ఐడికి కూడా మీరు సంప్రదించవచ్చండి.